హలో ఎవ్రీవన్. జూబ్లీ హిల్స్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో లోకల్ వార్డ్ ఎన్నికలలో టీడీపీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది చర్చగా మారింది. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, టీడీపీ ఇప్పుడు పోటీ చేయబోతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్ని పిలిచారు అమరావతికి. వాళ్ళతోటి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం చేయాలి, తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏం చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. ఓకే, తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయండి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగాలకు సంబంధించి అని చెప్పి క్లియర్గా దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ 170,000 మంది సభ్యత్వం ఉంది. ఈవెన్ పార్టీ అంత యాక్టివ్గా లేకపోయినప్పటికీ 170,000 మంది సభ్యత్వం ఉంది. దీన్ని మరింత పెంచుకోవడంతో పాటు గ్రామస్థాయి నిర్మాణంతో రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమించాలి. ఒక మంచి అధ్యక్షుడి కోసం నేను చూస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇది అమరావతిలో జరిగినటువంటి మీటింగ్ సారాంశం. ఆ తర్వాత జరిగింది ఏంది అని అంటే, ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఫోన్లు చేశారు. ఎవరికి? ఖమ్మంలో ఉండేటువంటి కొంతమందికి మీకు బీఫారాలు ఇస్తాం, ఇది మీకు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయడానికి. అప్పటికి ఇంకా హైకోర్టులో స్టే నిన్ననే కదా వచ్చింది, దీనికంటే ముందు జరిగింది ఇది. మీకు బీఫారాలు ఇస్తాం, మీరు వచ్చేసి మీరు విజయవాడ రండి, విజయవాడలో మీరు బీఫారాలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఏదో సందేశం ఇచ్చినట్టు ఎక్కడ వీడియో కాల్లో వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వీడియో కాల్ చంద్రబాబు నాయుడు గారు ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు ఫోన్ చేసినట్టు. ఫస్ట్ ఏం జరిగింది, దేవినేని ఉమామహేశ్వరరావు గారు పిఏ ఫోన్ చేస్తున్నానని చెప్పి వీళ్ళకి ఫోన్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి, ఖమ్మం జిల్లా వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ కూడా ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఐడెంటిఫై చేసి, దేవినేని ఉమామహేశ్వరరావు నేను పిఏని మాట్లాడుతున్నాను, మీకు కొద్దిసేపట్లో మీ మొబైల్స్ ఆన్ చేసి పెట్టుకోండి, దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీడియో కాల్లో వస్తారు, ఆయన బీఫారాల గురించి మీకు చెప్తారు, ఎక్కడ రావాలి మీరు అనేది అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికే దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళ ఫోన్లో ప్రత్యక్షమయ్యారు. వీళ్ళ ఫోన్లో ప్రత్యక్షమయ్యి సేమ్ దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మీరు పలాని హోటల్కి రండి విజయవాడలో, ఆ హోటల్లో మీరు దిగండి, అక్కడికి వస్తాం, మేము బీఫారాలు ఇస్తాము అని చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా మీతోటి మాట్లాడతారు అని చెప్తే, అయితే మీరు పలాని హోటల్లో దిగండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఖర్చుల కింద పార్టీకి ఫండ్ కింద మీరు కొంత అందరూ తలా ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇలా మీరు వేయండి అని చెప్తే వీళ్ళు కొంత అమౌంట్ని వేశారు. 35,000 రూపాయలు వేశారు. వేసిన తర్వాత వీళ్ళు విజయవాడ వెళ్ళారు. విజయవాడలో ఒక హోటల్లో దిగారు. హోటల్లో దిగిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది వాళ్ళకి. ఫోన్ వచ్చి, మీరు హోటల్లోనే ఉండండి, మీరు హోటల్ అంతా మేమే చెప్పాము అని హోటల్ వాళ్ళకి కూడా చెప్పారు, పలానా వాళ్ళు వస్తారు, మీరు రూమ్స్ ఇవ్వండి అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళారు, వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు, రూమ్లో దిగారు. రూమ్లో దిగిన తర్వాత వాళ్ళకి అక్కడ దిగినటువంటి వాళ్ళకి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే, మీకు బీఫారాలు రెడీ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా పెట్టారు, మీకు అందిస్తాము, ఈ లోపుగా మీకు చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు అని చెప్పేసి ఆ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మొబైల్ ఫోన్లోకి వచ్చేసాడు. మొబైల్ ఫోన్ వాట్సాప్ కాల్లోకి వచ్చేసి, వీడియో కాల్లోకి వచ్చేసి, ఆ వీడియో కాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, మీరు బీఫారాలు ఇస్తారు, మీరు పార్టీ ఫండ్ కింద మళ్ళీ ఒక అమౌంట్ వేయండి అని చెప్పడంతో వీళ్ళకి కొంత అనుమానం వచ్చింది. అసలు ఏంటిది, చంద్రబాబు నాయుడు గారు రావడం ఏంటి, పార్టీ ఫండ్ అడగటం ఏంటి అనేది. అసలు వాస్తవంగా జరిగింది ఏంది, సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అయ్యారు. సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి లాగానే ఫోటో, ఆ వాయిస్ని కూడా క్రోనింగ్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టే వాళ్ళకి చూపించారు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడినట్టే వాళ్ళకి చూపించారు. వీళ్ళు నమ్మారు. అంటే సైబర్
నేరం ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళందరూ పొలమని అక్కడికి వెళ్ళారు, చాలా మంది లేదు, దాదాపు 26 మంది లీడర్లు వెళ్ళారంట అక్కడికి. బిల్లు హోటల్ బిల్లు అయింది కదా, హోటల్ వాడు హోటల్ బిల్లు కట్టమంటాడు. హోటల్ బిల్లు కట్టమంటే గొడవ పడ్డారు, గొడవ పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగిందంటే ఈ మొత్తం బయటపడింది. మొత్తం బయటపడితే వ్యవహారం ఏంటంటే ఈ సైబర్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని మోసం చేసి, వాళ్ళు వీడియో కాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడినట్టే తయారు చేసేసి వాళ్ళే మాట్లాడి వీళ్ళని కొంత మోసం చేశారు. కాకపోతే వెంటనే కనుక్కున్నారు, లేదంటే డబ్బులు ఇంకా వేసిండే వాళ్ళు 35,000 పోయింది వాళ్ళకి, లేదంటే ఇంకా అమౌంట్ వేసిండే వాళ్ళే. ఈలోపు అనుమానం వచ్చే వరకు మొత్తం మీద ఆపేశారు. ఆపేయడంతో హోటల్ యజమాని మాకు బిల్లు కట్టిన ఫస్ట్ మీరు ఎట్లనే చేసుకోండి అనగానే గొడవ అయింది. గొడవ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు వచ్చి పంచాయతీ చేసి ఆ హోటల్ బిల్లు 50% కట్టించి వీళ్ళని పంపించేశారు ఖమ్మం. సో ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి సంబంధించిన లీడర్లే టార్గెట్ చేశారు. సైబర్ వాళ్ళు, సైబర్ నేరగాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేశారు. కారణం ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు ఇంకా ఇక్కడ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఎవరు చేస్తుంటారు అనే దాని మీద ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ అసలు తెలంగాణలో లేదు, ఇప్పుడు యాక్టివ్గా లేదు. అది యాక్టివ్ కాకముందే ఈ విధమైనటువంటి అలజడులు వస్తున్నాయి. నిజంగా యాక్టివ్ అయితే పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి యాక్టివిటీ మీద వాళ్ళు గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపోవటం అనేది ప్రధానంగా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కానీ ఒకవేళ కనుక బీజేపీ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లే. బీఆర్ఎస్ పార్టీలో ఉండే లీడర్లు 90% తెలుగుదేశం పార్టీ సంబంధించిన లీడర్లే. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వచ్చి ఇక్కడ కూర్చొని సీరియస్గా పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ తట్టబుట్ట సర్దుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ పార్టీలో వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పైగా ఆ పార్టీలోనే అంతర్గతమైనటువంటి విభేదాలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు, మాగంటి గోపీనాథ్ సతీమణికి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే పీజేఆర్ కుమారుడు వ్యతిరేకిస్తున్నాడు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో కూడా ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఆయన వ్యతిరేకిస్తున్నారు ఈయన అభ్యర్థిత్వాన్ని. నాన్ లోకల్ పర్సన్కి ఇక్కడ ఎలా సాధ్యం గెలుపు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది లీడర్లు కూడా కోఆపరేట్ చేయము మేము నవీన్ యాదవ్కి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇక బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇంకా కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, దీపక్ రెడ్డికి ఆల్మోస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు అఫీషియల్ గానే. సో దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, అంటే తెలుగుదేశం పార్టీ పూర్వం నుంచి ఉన్నటువంటి అతను. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ వచ్చి సీరియస్గా చేస్తే అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్ రెండింటికి నష్టమే. గెలుపు ఓటములని నిర్దేశించే అవకాశం ఉంది. అంటే ఎక్కువ ఎవరి నుంచి చీల్చుకునే అవకాశం ఉంది ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ చీల్చుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణ లీడర్లకి బీఫామ్ ఇస్తామని చెప్పి విజయవాడ పిలిపించుకోవటం, ఇవన్నీ ఎవరు చేసి ఉంటారు అనే దాని మీద పెద్ద ఆసక్తి నెలకొంది. ఎందుకు వీళ్ళని నిజంగా సైబర్ నేరగాళ్ళు చేశారా, లేదంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు వెనకుండి దీన్ని నడిపించారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. సో కాబట్టి మీ మొబైల్స్కి నిజంగా ఒరిజినల్గా ఉండేటువంటి వాళ్ళు వచ్చినట్టు కనుక కనిపిస్తే అది భ్రమ అనుకోవాల్సింది. ఏది భ్రమ ఏది ఒరిజినల్ అనేది తెలుసుకునే పరిస్థితి ఉంది ఇవాళ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏఐ టెక్నాలజీలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేనే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడినట్టు మాట్లాడతారు, నా వాయిస్ వినిపిస్తారు, నా వాయిస్ వినిపిస్తారు, నా ఫోన్ నేనే కనిపిస్తున్నప్పుడు నీకు నమ్ముతారు కదా. ఆ ఖమ్మం లీడర్లు కూడా నమ్మారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన లీడర్లు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఏదన్నా కుట్ర ఉందా, లేదంటే సైబర్ నేరగాళ్ళైనా చేసింది అనే దాని మీద చర్చ జరుగుతుంది. లేదా పొలిటికల్ సంబంధించినటువంటి ఇష్యూ ఏమన్నా వెనక ప్లే చేసిందా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. సరే, పోలీసులు ఆల్రెడీ విజయవాడ పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో బయటపడే అవకాశం ఉంది ఏంటి అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ.